హలో అండి. ఎలా ఉన్నారు? ఏంటి డైలీ బట్టలు చూపిస్తుంది. ఇవాళ ఏంటో డిఫరెంట్‌గా చూపిస్తుంది అనుకుంటున్నారా? డీఐవై చేశాను. వేస్ట్ బుక్స్ ఉంటాయి కదా! దాన్ని ఔటర్ కవర్‌ని కట్ చేసుకొని ఇలా అమ్మాయి షేప్‌లో డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ 4 అమ్మాయి బొమ్మల్ని చేస్తున్నాను కాబట్టి 8 పీసెస్ కట్ చేసుకున్నాను. ఔటర్ లేయర్, బ్యాక్ సైడ్ లేయర్ సపోర్టింగ్ కోసం అలా స్టిక్స్ పెట్టేసుకొని దానిపైన ఔటర్ లేయర్ని పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను 2 ఇయర్ బడ్స్ని యూస్ చేస్తున్నాను. దానికి కూడా గ్లూ పెట్టేసేసి స్టిక్ చేసుకున్నానండి. అండ్ ఔటర్ పార్ట్ మొత్తం గ్లూ పెట్టేసేసి స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయింది. ఫేస్ కోసం నేను టిష్యూ పేపర్స్ని రోల్ చేసేసుకొని రౌండ్ బాల్ లాగా పెట్టేసుకున్నాను. ఈ 4 బొమ్మలకి నేను 4 డిఫరెంట్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసేసి ఇలా డెకరేట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ అలా ఏం పట్టుకోకుండా ఖాళీగా ఉన్నాయని నేను వేస్ట్ ఏదైనా పేపర్స్ అలాంటివి తీసుకొని ఫ్లూటు, డ్రమ్స్ ఇలాంటివి చిన్న చిన్నగా మేళం ఊదుతున్నట్టు నేను ప్రిపేర్ చేసేసి దాంట్లోకి స్టిక్ చేసేసాను. సో ఇవి ఫిక్స్ చేసుకోవడం కోసం నేను బైండింగ్ వైర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా 4 రింగ్స్ లాగా చేసేసుకొని ఇన్సులిన్ టేప్ యూజ్ చేసేసి ఇలా ఫిక్స్ చేసేసుకున్నానండి ఒక ఫ్రేమ్ లాగా. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో, అలాంటివి తీసుకొని థ్రెడ్తో స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బొమ్మల్ని, ఇలా 4 కలర్స్ని 4 ప్లేసెస్లో స్టిక్ చేశానండి గ్లూ యూజ్ చేసేసి. తర్వాత హ్యాంగింగ్ కోసం ఇలా నా దగ్గర ఉన్న పూసల్ని యూజ్ చేసేసి 5 హ్యాంగింగ్స్ డిఫరెంట్ సైజెస్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ థ్రెడ్తో ప్రిపేర్ చేసేసి డౌన్ పార్ట్లో హ్యాంగ్ చేశాను. తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో చూసి చెప్పండి. చూసారా, ఇది నా ఫైనల్ అవుట్పుట్ అండి. ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే నా వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.